వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నాకు చాలా స్పెషల్ డే, ఎందుకంటే నా బేబీతో నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ ఫర్ ది ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. నా బేబీ 6 months ఓల్డ్. సో నేను ఎట్లా మేనేజ్ చేయగలను ఏంటి అనేది నాకు చాలా టెన్షన్ ఉండే. అండ్ మమ్మీ డాడీ అత్తయ్య మామ అందరికి కూడా చిన్నపిల్లలతో ఎలా క్యారీ చేసుకొని వెళ్తుంది అని చెప్పి, ఎందుకంటే నాది మొత్తం 2 layers ఉన్నాయన్నమాట. హైదరాబాద్ నుంచి మస్కట్ నుంచి జర్మనీ నుంచి వార్సా. సో ఎట్లా మేనేజ్ చేసుకోలేదని వాళ్ళకి చాలా టెన్షన్. అసలు నేను రీచ్ అయ్యే వరకు వాళ్ళని నిద్రపోకుండా అలానే వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ చాలా ఎమోషనల్ మూమెంట్ కదా, మనం వీళ్ళందరిని వదిలేసి ఇలా వెళ్తుంటే హార్ట్ అంతా ఇక్కడే ఉంటుంది. బట్ కానీ ట్రావెల్ అవ్వాలి కాబట్టి ఇంకా మూవ్ ఆన్ అవుతుంటాం. కానీ చాలా హార్ట్ అనేది చాలా బరువుగా అయిపోయి చాలా బాధగా ఉంటుంది. అలానే పాప కొంచెం వాళ్ళ మామయ్యతో మంచిగా ఆడుకుంటూ అట్లా ఉంది. ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, బేబీతో ట్రావెల్ అవుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనకు ప్రయారిటీ ఉంటుంది అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇమిగ్రేషన్ కానీ సెక్యూరిటీ చెక్ కానీ ఏం చేసినా కానీ ప్రయారిటీ ఉంటుంది. సో ఏదైనా వాళ్ళని అడిగి మనం స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో మనం వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. బుజ్జి, నీ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కదా, బాగుందా? తల్లి, ఫ్లైట్ జర్నీ ఎలా ఉంది? బాగుందా? డాడీ దగ్గరికి వెళ్తున్నావా? సో బేబీతో ట్రావెల్ అవుతున్నప్పుడు కంపల్సరీ బేబీ క్యారియర్. నాకు అనిపించింది ఏంటంటే బేబీ క్యారియరే బెస్ట్ స్ట్రాలర్ కన్నా. సో అదైతే ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. స్ట్రాలర్ అయితే ఇంకొక వెయిట్ యాడ్ ఆన్ అవుతుంది. అండ్ ఒక బ్యాక్ ప్యాక్ ఖచ్చితంగా. బ్యాక్ ప్యాక్లో ఏమేమి పెట్టుకోవాలంటే లైక్ ఒక 2-3 పేర్ ఆఫ్ డైపర్స్ కానీ, ఒక పేర్ ఆఫ్ క్లాత్ కానీ, బేబీకి ఇన్స్టెంట్గా తినిపించడానికి బనానా కానీ, ఇంకా కొన్ని ఇన్స్టెంట్ సెర్లాక్, నేను హోమ్ మేడ్ సెర్లాక్ ప్రిపేర్ చేశాను. సో అది ఫర్దర్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. అది ఇన్స్టెంట్గా హాట్ వాటర్లో కలిపి పెట్టేయచ్చు. సో అట్లాంటి ఫుడ్ ఐటమ్స్, బనానా అలాంటివి క్యారీ చేశాను. అండ్ పెసిఫరీస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మధ్యలో మనం ఫీడింగ్ టేక్ ఆఫ్ అయినప్పుడు, ల్యాండ్ అవుతున్నప్పుడు ఫీడింగ్ ఇవ్వాలి బేబీకి, ఇయర్ బ్లాక్ అవ్వకుండా. సో మనం ఫీడింగ్ ఇయ్యని పరిస్థితులు ఈ పెసిఫరీ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో నేను ఇమిగ్రేషన్ సెక్యూరిటీ చెక్ అన్ని కంప్లీట్ చేసేసుకొని శంషాబాద్ దగ్గర బోర్డింగ్ దగ్గర కూర్చున్నాను. అండ్ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. సో నాకైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్టాఫ్ మెంబర్స్ చాలా బాగా హెల్ప్ చేశారన్నమాట. లైక్ లగేజ్ దగ్గర కానీ, ప్రయారిటీస్ విషయంలో అంటే ఇమిగ్రేషన్ దగ్గర, సెక్యూరిటీ చెక్ దగ్గర వాళ్ళే వచ్చి నాకు కొంచెం చాలా హెల్ప్ చేశారు. సో మీరు అడగాలి మాట, వాళ్ళకి హెల్ప్ చేయని అంటే వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు మనకి. చూడండి, నా లగేజ్ కూడా వాళ్ళే తీసుకెళ్ళి క్యాబిన్లో పెట్టారు. సో నాకైతే చాలా హెల్ప్ చేశారు శంషాబాద్లో. సో ఇంకోటి ఏంటంటే గుడ్ థింగ్, మనం అడగాలన్నమాట టేక్ ఆఫ్ అయ్యే ముందు మనకి బెసినేట్ అని చెప్పి పాప పడుకోవడానికి వాళ్ళే ఇస్తారు అన్నమాట. సో అది టేక్ ఆఫ్ అయినాకనే ఇస్తారు. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు, ల్యాండ్ అవుతున్నప్పుడు బేబీకి ఖచ్చితంగా ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి. ఒకవేళ ఫీడింగ్ ఇయ్యని పరిస్థితుల్లో ఉంటే పెసిఫరీ అయినా పెట్టాలి. ఏంటంటే వాళ్ళకి కొంచెం సకింగ్ యాక్షన్ ఉంటే మౌత్ నుంచి ఇయర్కి ఆ ప్రెషర్ పడకుండా, ఇయర్ బ్లాక్ కాకుండా, వాళ్ళకి పెయిన్ రాకుండా ఉంటుందన్నమాట. ఇదైతే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిందే థింగ్ అన్నమాట. అండ్ ఇలానే ఇంకా స్టార్ట్ అయిపోయింది. నాకు టేక్ ఆఫ్ అయిపోయాక వాళ్ళు ఒకటి బాసినెట్ అని చెప్పి నాకు ప్రొవైడ్ చేశారు. బేబీ పడుకుంది మంచిగా. అంటే నేను టేక్ ఆఫ్ అయింది కాబట్టి నేను ఫీడింగ్ వేయలేకపోయాను. అప్పుడు నేను పెసిఫరీ యూస్ చేశాను బేబీ. అండ్ కొంచెం చెవులో మనకి కాటన్ కానీ ఒక క్యాప్తో క్లోజ్ చేసేసామంటే తను హ్యాపీగా మంచిగా ఆడుకుంటూ నిద్రపోతుంది. అండ్ కొన్ని టాయ్స్ కూడా మనం మెయింటైన్ చేయాలన్నమాట, క్యారీ చేయాలి. అండ్ అలానే కొంచెం స్టార్ట్ అయ్యాక లంచ్ వచ్చేసింది నాకు. లంచ్లో చికెన్ బిర్యానీ ఇచ్చారు. అండ్ ఒక డెజర్ట్, ఒక బన్ ఇచ్చారు. చికెన్ బిర్యానీ యావరేజ్ ఉంది. సో ఏదో ఒకటి కదా అని చెప్పి అడ్జస్ట్ అయిపోయాను. అండ్ ఇంకొకటి, ఇలాంటి టాయ్స్ అనేది క్యారీ చేసుకోవాలి మనము. సో ఆ టాయ్స్ ఏంటంటే హ్యాండీగా ఉండి కొంచెం సౌండ్ వచ్చేటట్టు ఉండి వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. అండ్ నా బేబీ అయితే ఎక్కడ క్రాంకీగా అయితే ఇప్పటివరకు బిహేవ్ చేయలేదు అన్నమాట. మంచిగా ఆడుకుంటుంది. తనకు ఆకలిస్తుంది. మనం ఒకటి విషయం అంటే, వాళ్ళు ఏడుస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. ఒకటి నిద్రకైనా, ఒకటి ఆకలికైనా ఏడుస్తుంటారు. సో ఆకలి వేస్తున్నప్పుడు వాళ్ళకి మంచిగా టమ్మీ ఫీల్ చేసేసామంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో నేను ఇన్స్టెంట్ హోమ్ మేడ్ సెర్లాక్ ప్రిపేర్ చేసుకొని తెచ్చాను కాబట్టి జస్ట్ హాట్ వాటర్లో మిక్స్ చేసి తనకు పెట్టేశాను. తను హ్యాపీ. సో నేను మస్కట్ దగ్గరకు వచ్చేసాను. హైదరాబాద్ నుంచి మస్కట్ 3.5 hours కాబట్టి ఇప్పుడు మస్కట్లో దిగే ముందు నాకు
లాంజ్ యాక్సెస్ ఉంది మాట మస్కట్లో. సో ఎవరికైనా కానీ క్రెడిట్ కార్డ్ ఆర్ ఐసిఐసి క్రెడిట్ కార్డ్, యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, వాళ్ళకి లాంజ్ యాక్సెస్ ఉండొచ్చు. అది చూసుకున్నారంటే బెస్ట్ మనకి. సో నేను మస్కట్లో దిగగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే లాంజ్ ఎక్కడ ఉందో వెతుక్కొని నేను అక్కడికి వెళ్ళి పాపకి ఫీడింగ్ ఇచ్చేసాను అనమాట. మంచిగా హాట్ వాటర్ తీసుకొని ఏదైనా తినిపించేసాను. తను హ్యాపీగా ఉంది. అలానే నేను కొంచెం ఏమైనా తినొచ్చులే, లాంజ్ యాక్సెస్ ఉంది కదా, ఫుడ్ ఎంజాయ్ చేద్దామని చెప్పి అంత లోపల అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ పాపను ఎత్తుకున్నారన్నమాట. మీరు తినండి, మేము చూస్తామంటే ఆ పాపకి ఇచ్చేసి నేను కొంచెం ఫుడ్ అనేది ఎంజాయ్ చేశాను. చాలా బాగుండే ఫుడ్ అయితే. చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. పాస్తా ఉంది, కొన్ని గ్రీన్ వెజ్జెస్ ఉన్నాయి, అండ్ తర్వాత ఫిష్ టిక్కా అని చెప్పి ఏదో ఉంది, అండ్ బటర్ చికెన్, జీరా రైస్ ఉంది, అండ్ ఇంకొకటి జీరా రైస్ అండ్ బటర్ చికెన్ ఉంది. ఓకే, అంతే. అండ్ స్వీట్స్ అండ్ డెజర్ట్స్ ఉన్నాయి, అండ్ ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి. సో అన్నీ మంచిగా ట్రై చేసేసిన. ఆ టైం పీరియడ్ నాకు ఒక 2 hours వెయిటింగ్ ఉండే. సో ఒక 1 hour ఇక్కడ టైం స్పెండ్ చేసేసి ఇంకా నేను ఇమిగ్రేషన్, సెక్యూరిటీ చెక్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని బోర్డింగ్ దగ్గర వెయిట్ చేశాను అనమాట. సో ఒకటి ఏంటంటే మస్కట్లో అండ్ ఎక్కడైనా కానీ సెక్యూరిటీ చెక్ దగ్గర క్యారియర్ కూడా ఊరికే తీయాల్సి వస్తుంది. ఒకటి ఇబ్బంది అయిపోయింది అనమాట. ఊరికే క్యారియర్ తీయాలి, మళ్ళీ నేను ఒక్కదాన్నే కాబట్టి క్యారియర్ని మళ్ళీ నేనే అడ్జస్ట్ చేసుకొని బేబీతో, అదొకటి ఇబ్బంది అయింది. బట్ మొత్తం ట్రావెల్ అయితే ఏం ఇబ్బంది కాలేదు. మస్కట్లో అయితే నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. నేను అంటే బేసిక్గా అడిగితే హెల్ప్ చేస్తారేమో కానీ నాకు అక్కడ స్టాఫ్ మెంబర్స్ ఎవరు కనిపించలేదు. సో మొత్తం నేనే క్యారీ చేశాను. ఇప్పుడు మస్కట్ నుంచి నేను మళ్ళీ ఒమాన్ ఎయిర్లైన్స్ జర్మనీ వరకు. ఇది లాంగ్ జర్నీ, 7.5 hours. సో బేబీకి నేను అనుకున్నాను ఎలా మేనేజ్ చేస్తాను. ఇది ఇంకా నాకు బ్యాసినెట్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు. సో మధ్యలో సీట్ వచ్చింది, విండో సీటే వచ్చింది. సో ఎలా అనుకున్న టైంకి లక్కీగా నా పక్కన 2 seats వాళ్ళు ఎవ్వరూ రాలేదన్నమాట. సో హ్యాపీ అనుకున్నాను నేను రాకపోయేసరికి. బాపని మంచిగా పాడుకోబెట్టేసి నేను కొంచెం సేపు నేను కూడా రిలాక్స్ అయ్యాను. ఎందుకంటే ఇది లాంగ్ జర్నీ కదా, ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ చాలా ఖాళీగా ఉండే ఒమాన్ ఎయిర్లైన్స్. సో పక్కకు కూడా ఖాళీగా ఎవరు లేకపోయేసరికి మంచిగా పడుకోబెడితే పాప పడుకుంది. అండ్ నేను కూడా కొంచెం రిలాక్స్ అయ్యి డీజే టిల్లు మూవీ ఉంది ఆ స్క్రీన్లో పెట్టుకొని ఇంకా కొంచెం ఫుడ్ వచ్చింది. అప్పటికి ఇంకా డిన్నర్ టైం అయిపోయింది కాబట్టి డిన్నర్కి ఇచ్చారన్నమాట. పాప మాత్రం మంచిగా పడుకుంది, అల్లరి చేయకుండా. టాయ్స్ ఇస్తే టాయ్స్తో ఆడుకుంది. సో హాట్ వాటర్ అనేది అడగచ్చు మనము. అలానే వాళ్ళకి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అవి చూసుకోవాలి. ఇలాంటి టిప్స్ ఫాలో అయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ డిన్నర్కి అయితే నాకు పాస్తా ఇచ్చారు, అండ్ మళ్ళీ ఒక డెజర్ట్ అండ్ కొన్ని సలాడ్ ఇచ్చారు. సో పాస్తా అంత బాగాలేదు కానీ. సో మనకేంటంటే ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఫుడ్ మనకు సరిపోదు, నచ్చదు అన్నప్పుడు కొన్ని ఫ్రూట్స్ మనం క్యారీ చేయొచ్చు. లైక్ బనానా కానీ, యాపిల్ కానీ, లైక్ చాక్లెట్స్ ఏమైనా క్యారీ చేస్తే మనం కూడా మంచిగా అనిపిస్తుంది. అలా పాపని నేను తింటున్నప్పుడు ఒక స్పూన్ ఇచ్చేస్తే తను ఆ స్పూన్తో ఆడుకుంది. నేను కూడా మంచిగా తినేసాను. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. అలానే మళ్ళీ ఒకసారి ఫీడ్ చేద్దామని చెప్పి ఇలా ఒక బౌల్ పట్టుకున్నాను. హాట్ వాటర్ అడిగాను, అందులో కొంచెం సెల్లాక్ యాడ్ చేసి హాట్ వాటర్ కలిపి తినిపిస్తే ఆ విండో చూసుకుంటూ మంచిగా మేఘాలు చూసుకుంటూ తిన్నదన్నమాట హ్యాపీగా. అల్లరి చేయలేదు. నాకు జర్మనీ వరకు ఇలాంటి ఇబ్బంది కాలేదు కానీ జర్మనీ నుంచి వార్సా వెళ్తున్నప్పుడే చాలా ఇబ్బంది అయిపోయింది. లేట్ నైట్ అయిపోయింది. తనకు చాలా లుఫ్తాన్సా ఎయిర్లైన్స్, అది ఒమాన్ కాదు. సో ఒమాన్ కాకుండా లుఫ్తాన్సాలో అది డొమెస్టిక్ లాగా అన్నమాట. చాలా సీట్స్ అంత కంఫర్ట్ లేనుండే. పాపకు చాలా ఇబ్బంది అనిపించి అప్పుడు చాలా ఏడ్చింది. కాకపోతే కొద్దిసేపటికి మళ్ళీ పడుకుంది. సో ఫైనల్లీ నేను పోలాండ్కి రీచ్ అయిపోయాను. అండ్ సో హ్యాపీ అసలు మా హస్బెండ్ని చూడగానే చాలా హ్యాపీగా మంచిగా సేఫ్ జర్నీ అయిపోయింది. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. ఫర్దర్గా పోలాండ్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను.